ఈ రోజే సబ్స్క్రైబ్ చేయండి మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఏంటి రాయారమ్మ చనిపోయిందా? అవును పంతులు గారు. ఆ ఈశ్వరుణ్ణి దర్శించుకుని నా మొక్కు తీర్చుకుంటేనే గాని దీని బతుకు బాగుపడదు, దీనికి పెళ్ళవదు. అమ్మమ్మ, ఇప్పుడు నా పెళ్లికి వచ్చిన తొందర ఏం లేదు. మీ మనోరాల్ని నేను పెళ్లి చేసుకుంటాను. 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 ఇన్నేళ్లుగా నేను నీ వెనక పడుతుంటే జాలి దయ లేకుండా ఆ మిలిటరీ ఓ వెనకాల పడతావా? వీళ్ళిద్దరిని లోకల్ పోలీస్ స్టేషన్లో అప్పగించండి. ధ్రువంతేంద్రశ్చాగ్నిశ్చరాశ్రుం ధారయతాం ధ్రువం మాంగళ్యధారణ ముహూర్తస్సు ముహూర్తోస్తు. అయ్యో భగవంతుడా, ఎంత పనిచేసావయ్యా! మీరేమయ్యారో తెలియక బుల్లబ్బాయి నీ గురించి వెతుకుతూ మీ మామయ్యని అష్ట కష్టాలు పెడుతుంటే అంటే ఆ బుల్లబ్బాయి జైలు నుంచి విడుదలయ్యాడా? బుల్లబ్బాయికి కనబడకుండా దొంగలా తిరుగుతున్నాడమ్మా. అయ్యో, మరిప్పుడు ఏం చేద్దామనుకుంటున్నావమ్మా? తెలీదు పంతులు గారు. తెలియటానికి ఇంకా ఏం లేదమ్మా. ఆ భగవంతుడు ఒకటి తీసుకున్నాడంటే దానికి 10 ఇస్తాడు. మీ అమ్మమ్మని ఆ అబ్బాయిని దూరం చేసిన ఆ దేవుడు అంతకు మించి మంచి కుటుంబాన్నిచ్చాడమ్మా. మంచో చెడో ఇక నుంచి అన్నీ నీకు ఆయిల్లేనమ్మా. మరి మావయ్య? ఇప్పుడు వాడి గురించి ఆలోచించావంటే నువ్వు సమస్యల్లో ఇరుక్కుంటావమ్మా. వాడి సంగతి నేను చూసుకుంటాను. నువ్వు జాగ్రత్త తల్లి. సరే పంతులు గారు, నేను వెళ్ళొస్తాను. పంతులు గారు, అమ్మా, అమ్మమ్మకి కర్మక్రియలు కూడా జరిపించలేదు. కనీసం పిండ ప్రధానమైనా చేయించాలనుకుంటున్నాను. అలాగేనమ్మా, జరిపిద్దాం. కానీ మావయ్యతో జరిపించాలి. బంగారాజుతోనా? కొడుకుగా అది ఆయన బాధ్యత. అప్పుడే ఆవిడ ఆత్మకు కూడా శాంతి కలుగుతుంది. అలా అని అమ్మమ్మ చనిపోయిన విషయం మావయ్యకి తెలియకూడదు. మావయ్య తట్టుకోలేడు. అది నిజమేనమ్మా, కానీ ఎలా? సరేనమ్మా, వాడికి నేనేదో ఒకటి చెప్పి ఏర్పాట్లు చేసి నీకు కబురు పెడతానమ్మా. వాడి చేత్తోనే జరిపిద్దాం. థ్యాంక్స్ పంతులు గారు. భలే దానివమ్మా. మన మధ్య కృతజ్ఞతలేంటమ్మా? నువ్వు నా మనవరాలివమ్మా. వెళ్ళమ్మా, జాగ్రత్తగా వెళ్ళమ్మా. ఆ బుల్లబ్బాయి గాడు ఈ గుడి పరిసరాల్లోనే ఉన్నాడు. వాడి కంట పడకుండా వెళ్ళమ్మా. భగవంతుడా, ఇక నుంచైనా ఆ అమ్మాయి జీవితంలో కష్టాలు లేకుండా చూడు స్వామి. పంతులు గారు,
నమస్కారం అమ్మా. మీరు ఇక్కడ? మీకు అహల్య తెలుసా? అహల్య? అహల్య ఎవరమ్మా? అదేంటి ఇప్పటి వరకు మాట్లాడి ఇప్పుడు ఎవరు అని అడుగుతున్నారు? మీరిద్దరూ మాట్లాడుకోవడం నేను చూశాను. ఆ అమ్మాయా? మీ కోడలు కదమ్మా. మీ ఇంట్లో చూశాను. పేరు తెలీదమ్మా, అందుకే ఎవరో అని అడిగానమ్మా. తన పేరు అహల్యనా? చక్కటి పేరమ్మా. అంటే మీ ఇద్దరికి ఇంతకుముందు పరిచయం లేదా? అయ్యో లేదమ్మా. మరైతే ఇంటి నుంచి నేరుగా గుడికొచ్చి డైరెక్ట్గా మిమ్మల్ని కలిసి మీతో ఏం మాట్లాడింది? ఎందుకు మాట్లాడింది? చెప్పండి. ఏ పరిచయం లేకుండానే ఇంతసేపు మాట్లాడుకున్నారా? అంటే అది మొన్న ఇంట్లో పూజ చేశాను కదమ్మా, ఆ తర్వాత కూడా ఏదో సమస్యలు తలెత్తాయి. అందుకని రోజు గుడి తెరిచిన తర్వాత మొదటి పూజ తన ఇల్లు, ఇంట్లో వాళ్ళందరూ బాగుండాలని పూజ చేయమని చెప్పిందమ్మా. అలా చెప్పిందా? అవునమ్మా. ఆ అమ్మాయి మహాలక్ష్మిలా ఉంది. మనసు చాలా మంచిదమ్మా. మిమ్మల్ని, మీ ఇంటిని చాలా బాగా చూసుకుంటుంది. సరే పంతులు గారు, నేను వస్తాను. మంచిదమ్మా. అహల్య గారు, అహల్య గారు, అహల్య, 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 అహల్య. ఇల్లంతా ప్రశాంతంగా ఉంది. అహల్య గారు ఎక్కడికి వెళ్ళి ఉంటారు? కుబేరా, చెప్పండి బాబు. అహల్యని ఏమన్నా చూసావా? లేదు బాబు, పొద్దునుంచి చూడలేదు. ఓం నమ శివాయ. అక్క,